చికెన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. కొద్ది రోజులుగా మండిపోతున్న చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. దీంతో ఆదివారం చికెన్ కొనాలనుకునే మాంసాహార ప్రియులకు జేబుపై భారం తగ్గింది. మొన్నటి వరకు చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. గత నెలలో కిలో చికెన్ ధర 320 నుంచి 340 రూపాయల వరకు చేరింది. ఆషాఢ మాసంలో విందులు, కుటుంబ వేడుకలు, బంధువుల రాకపోకలతో మాంసాహారానికి డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. అయితే ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండటంతో చికెన్కు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. దీంతో వారం రోజుల క్రితం కిలో చికెన్ ధర సుమారు 240 రూపాయలు ఉండగా ఇప్పుడు 200 రూపాయల స్థాయికి చేరింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారుల మధ్య పోటీ కారణంగా ఇంతకంటే తక్కువ ధరకే చికెన్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చికెన్ ధరలు తగ్గడానికి శ్రావణ మాసం ఒక్కటే కారణం కాదని వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీ ఫామ్లలో కోళ్ల ఉత్పత్తి పెరగడం, మార్కెట్లో సరఫరా అధికంగా ఉండటం కూడా ధరల తగ్గుదలకు మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఒకవైపు కొనుగోళ్లు తగ్గిపోవడం, మరోవైపు కోళ్ల సరఫరా పెరగడంతో మార్కెట్లో లభ్యత అధికమైంది. దీంతో వ్యాపారులు ధరలను తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందా? అంటే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం కొంతకాలం చికెన్ ధరలు అందుబాటులోనే ఉండే అవకాశం ఉంది. శ్రావణ మాసం తర్వాత వినాయక నవరాత్రులు, ఆ తర్వాత దసరా, అనంతరం కార్తీక మాసం రావడంతో మాంసాహార వినియోగంపై ప్రభావం ఉండొచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే ధరలు తగ్గడంతో వినియోగదారులు సంతోషంగా ఉన్నప్పటికీ రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కోళ్లకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల పౌల్ట్రీ రైతులపై ఒత్తిడి పెరుగుతోంది. కడప జిల్లా మైలవరంలో చికెన్ షాపు నిర్వహిస్తున్న కుల్లాయప్ప మాట్లాడుతూ, ప్రస్తుతం కిలో చికెన్ 200 రూపాయలకు విక్రయిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. గత నెలలో కిలో చికెన్ ధర 320 నుంచి 340 రూపాయల వరకు వెళ్లిందని గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే చికెన్ ధరలు భారీగా తగ్గడంతో మాంసాహార ప్రియులకు ప్రస్తుతం కాస్త ఊరట లభించినట్టే కనిపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో డిమాండ్, సరఫరా ఎలా మారుతాయన్న దానిపైనే చికెన్ ధరల తదుపరి దిశ ఆధారపడి ఉంటుంది.